ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, మనం బాబాగారికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలతో పాటు ఈ మధ్యకాలంలో కొంతమంది మతోన్మాదులు అందామా, లేదా కావాలని ఒక పథకం ప్రకారం చేస్తున్న వారు అందామా, బాబాగారి మతం గురించి ప్రస్తావిస్తూ బాబా భక్తులను కించపరచడం, బాధ పెట్టడం చేస్తున్నారు. సరే, ఇది మన భారతదేశంలో అనాదిగా వస్తుంది. అంటే హిందూ మతం మాత్రమే ఉన్నప్పుడు కులాల పేరుతో తనుకొని చచ్చారు. అలాగే హిందూ మతంగా ఉన్న దాంట్లోనే వైష్ణవ మతమని, శైవ మతమని తనుకొని చచ్చారు. ఆ తర్వాత వేరే మతాల వాళ్ళు మన భారతదేశం మీద దండెత్తి వచ్చి ఆక్రమించుకున్న తర్వాత ఆ మతాలు ఈ దేశంలో వ్యాపించిన తర్వాత ఆ మతాల వారికి, హిందూ మతంలో ఉన్న వారికి గొడవలు రావటం, ఇలా అనాదిగా ఈ దేశంలో జరుగుతూనే ఉంది. కుల వ్యవస్థ వలన దేశానికి చాలా నష్టం జరిగింది అని తెలిసినా ఆ కుల వ్యవస్థ ఉండి తీరాల్సిందే అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కారణం, ఆ కుల వ్యవస్థలో వాళ్ళు అనుభవించినటువంటి ఆధిక్యత, పెత్తనం, అది పోగొట్టుకోవడం ఇష్టం లేక, అవసరమైతే వారి పెత్తనం నిలబెట్టుకోవడానికి దేశాన్ని, జాతిని నాశనం చేయడానికి కూడా సిద్ధపడతారు. ముస్లిమ్స్ కానీ, లేదా క్రిస్టియన్స్ కానీ, లేదా బ్రిటిష్ వాళ్ళు కానీ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు అటువంటి పెత్తందారులే వారి తొత్తులుగా మారిపోయి ఈ దేశాన్ని వారికి అప్పగించిన విషయం మనకు తెలుసు. అంటే వారి పెత్తనం నిలబడితే చాలు, దేశం మొత్తాన్ని వారికి అప్పజెప్పి వారి అధికారం కింద పనిచేస్తూ సామాన్య ప్రజానికాన్ని వారితో పాటు వీరు కూడా బాధ పెట్టిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు మళ్ళీ ఆ పెత్తందారి మనస్తత్వం నిద్ర లేచినట్టుంది. కాబట్టి సాయిబాబా గారి ద్వారా, వారి భక్తుల ద్వారా సమాజం స్థాపించబడుతూ ఉంటే, కులమతాలకు అతీతమైనటువంటి ఒక సమాజం స్థాపించబడుతూ ఉంటే చూసి ఓర్వలేక ఎలాగైనా సాయితత్వాన్ని దెబ్బతీయాలని కొంతమంది బయలుదేరారు. ఈ విషయాన్ని సామాన్య ప్రజానీకం గుర్తించాలి. అలాగే ముఖ్యంగా విద్యార్థులు, యువత గుర్తించాలి. ఎందుకంటే కులాలు, మతాలు అనేవి మన దేశానికి, దేశాభివృద్ధికి, వ్యక్తి స్వేచ్ఛకు ఎంత భంగం కలిగిస్తాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ కుల వ్యవస్థ కారణంగానే హిందూ సమాజంలో దాదాపుగా 20-25% మంది పరమతాల్లోకి వెళ్ళిపోయారు. ఈ మతంలో మనకు స్వేచ్ఛ దొరకదు అని గ్రహించి, ఇది కళ్ళెదురుగా కనిపిస్తున్న సత్యమైన కళ్ళున్న గుడ్డి వాళ్ళలాగా వాళ్ళు తిరిగి అదే విధమైనటువంటి ప్రవర్తన కొనసాగించడం బాధాకరం. హిందూ మతంలో నుంచి సిక్కు మతంగా మారిపోయిన విషయం మనకు తెలుసు, బౌద్ధంగా మారిపోయిన విషయం తెలుసు, జైనులుగా మారిపోయిన విషయం తెలుసు. ఇక అతిపెద్ద భాగంగా క్రైస్తవ మతం మన కళ్ళెదురు కనబడుతూ ఉంటుంది. మన సోదరులే, మన హిందూ సోదరులే మన కళ్ళెదురుగా. ఈనాడు భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ మన సోదరులే. అయినా మనకు బుద్ధి రాదు. హిందూ సమాజంలో సమానత్వాన్ని స్థాపించటం, దానికోసం కృషి చేయడం మానివేసి ఉన్న హిందువులను అవమానిస్తూ, బాధ పెడుతూ, వాళ్ళని కూడా ఈ మతానికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది మూర్ఖ శిఖామణులు. మనందరికీ తెలుసు, సాయిబాబా వారిని పూజించే వాళ్ళందరూ కూడా 100% సనాతన ధర్మంలో జీవిస్తున్నారు. బాబాగారి మందిరాలన్నీ కూడా సనాతన ధర్మంలో నడపబడుతున్నాయి. ఏ మందిరంలో
నమాజ్ చేయట్లేదు, ఏ మందిరంలో బైబిల్ చదవట్లేదు. సాయిబాబా మందిరాల్లో విష్ణు సహస్రనామాలు చదువుతారు, లలితా సహస్రాలు పారాయణం చేస్తుంటారు. శ్రీరామనవమి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, దీపావళి ఉత్సవాలు, అన్ని పండుగలు జరుపుతారు. బాబాగారి ముఖ్య కేంద్రమైన షిరిడీలో కూడా ఇదే సంప్రదాయం 100% జరుగుతుంది. కనీసం షిరిడీ క్షేత్రంలో అయినా వారు నివసించిన మసీదు, అది మసీదే, పాడుబడిన మసీదే, కానీ ఆయన ద్వారకామాయిగా మార్చారు. అటువంటి మసీదులో కూడా ఒక్కసారి కూడా నమాజ్ చెయ్యరు. సంవత్సరంలో 360 రోజుల్లో ఒక్కరోజు కూడా నమాజ్ జరగదు. ఇప్పటికీ మసీదులో కూడా బాబా గారిని చక్కగా బొట్లు పెట్టి అలంకరించి, దీపాలు వెలిగించి, హారతులు చేస్తూ ఉన్న సంప్రదాయం. చాలామంది స్వామీజీలు కూడా షిరిడీ దర్శించి ఆ విషయాన్ని రూఢి చేసుకొని 10 మందికి తెలియచెప్పారు. బాబా భక్తులు, బాబా దేవాలయాలు హిందూ ధర్మంలోనే నడపబడుతున్నాయనేది. మరి బాబాను విమర్శించే వాళ్ళకు ఎక్కడ ఏమీ తేడా, ఎక్కడో ఏదో మందిరంలో నమాజ్ చేశారంట. నమాజ్ చేయడం కాదు, ఇంకోటి కాదు, అన్నీ అబద్ధాలు, అసత్యాలు ప్రచారాలు చేయడం. బాబా మార్గంలో నడుస్తున్న ఒక భక్తుడికి బాబా మార్గం అన్ని మతాలు సమానం కదా, బాబా మందిరంలో ఖురాన్ కూడా చదివిస్తే ఎలా ఉంటుందని అతని మనసులో ఒక భావన కలిగింది. ఈ భావన ఏం తప్పేం కాదు, కానీ ఇప్పుడున్న సమాజం దానికి అనుకూలంగా లేదు కాబట్టి అటువంటి ప్రయత్నాలు కూడా అంత మంచిది కాదు. అతనికి అంత లోకజ్ఞానం లేదు, కేవలం భక్తుడు కాబట్టి ఒక ముస్లింని తీసుకొచ్చి నమాజ్ చేయించాలని చూశాడు. అక్కడ ఉన్న భక్తులు యాక్సెప్ట్ చేయలేదు కొంతమంది. అది పెద్ద ఘర్షణ అయింది. ఆ ముస్లిం నమాజ్ చేసే వ్యక్తిని పంపించేశారు. ఆ భక్తుని కూడా ఆ మందిరంలో కొంత ఆయనకున్నటువంటి పదవి నుంచి తొలగించడం ఏదో జరిగింది. అంతేగాని ఆయన నమాజ్ ఏం చేయలే. ఆ ఒక్క మందిరంలో అలా జరిగింది. ఇక దాంతో బాబా మందిరాలు అన్నిట్లలో నమాజులు జరిగిపోతున్నాయి. అన్ని దొంగ ప్రచారాలు. అలాగే సచ్చరిత్రలో దాదా కేల్కర్ అనే ఒక భక్తుడిని బాబా గారు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటంటే ఈ ఆచారాలు, సంప్రదాయాలు అనేవి మనసుకు బంధాలుగా ఉంటాయి. వాటిని దాటుకున్నప్పుడే ఆత్మజ్ఞానం అనేది లభిస్తుంది. ఎందుకంటే నేను అనేది ఉన్నంత వరకు ఆత్మను ఎవరు చేరుకోలేరు. ఈ ఆచారాలు, సంప్రదాయాల ద్వారా ఆధ్యాత్మికంగా కొంత పురోగతి సాధించవచ్చు, భక్తిని సాధించవచ్చు. కానీ పూర్ణస్థితిని పొందాలంటే మళ్ళీ అవే ఆచారాలు, వ్యవహారాలు మనకు అడ్డుపడతాయి. అది సద్గురువులకు తెలుసు, ఆధ్యాత్మిక సాధకులకు తెలుసు, మామూలు వాళ్ళకి అది అర్థం కాదు. అందుకని బాబా గారు ఈ దాదా కేల్కర్ బ్రాహ్మణుడు, నేను ఆచారాలు పాటిస్తాను, మాంసాహారం తినను, ముట్టను, నేను చాలా గొప్ప సంప్రదాయాలు పాటిస్తుంటాను, ఇలా నేను అనే భావన ఎక్కువ ఉంది కాబట్టి ఆ భావన పోగొట్టడానికి ఒకసారి బాబా గారు, ఏమయ్యా ఆ పొలావులో మాంసం ఉడికిందో లేదో ఒకసారి చూడు అంటాడు. ఆ సందర్భంలో అతను బ్రాహ్మణుడు, ఆచారం పాటిస్తున్నాడు కాబట్టి దూరంగా ఉండే ఉడికింది బాబా అన్నాడు. అప్పుడు బాబా అంటాడు, నువ్వు దాన్ని చూడలేదు, నోట్లో వేసుకోలేదు, ఎలా చెప్తున్నావు నువ్వు అని చెబుతూ, నీ ఆచారం మడి ఇవన్నీ పక్కన పెట్టు, అంటే వాటిని తొలగించుకునే ప్రయత్నం చెయ్యి, వాటికి అతీతంగా అన్నిట్లో పరమాత్మ ఉన్నాడనే జ్ఞానాన్ని సంపాదించుకో, నేను అనే భావన ఎక్కువైందే తగ్గించుకో అని చెప్పడానికి ఆ సందర్భాన్ని ఉపయోగించాడు. అంతేగాని ఆయన ఏం తినలేదు, తినమని బాబా నోట్లో పెట్టలేదు. జస్ట్ అతని ఆచారము నేను అంటున్న భావన ఎక్కువ అవుతుంది, అది తొలగించుకొని చెప్పడానికి అదొక సందర్భాన్ని క్రియేట్ చేశాడు అంతే. దాన్ని పట్టుకొని బాబాగారు బ్రాహ్మణులను చేత కూడా మాంసాహారం తినిపించాడు, అయిపోయింది. ఓ పెద్ద అబద్ధాన్ని సృష్టించేస్తారు. ఈ మధ్య మరొక పెద్ద అబద్ధం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ముస్లింలు 5 సార్లు నమాజ్ చేస్తారు. కాబట్టి బాబాగారి భక్తులు కూడా 5 సార్లు బాబాగారికి హారతలు ఇస్తున్నారు. చదువుకున్న వాళ్ళే, చదువుకున్న మూర్ఖులు అంటారు, లేదా చదువుకున్న ఏమంటారు, పాపులు అంటారు, అసత్యాలు మాట్లాడే వాళ్ళు పాపులు అంటారు కదా.
ఎవడో ఒకడు అన్నాడు 5 హారతులు 5 వాడు కావాలని అనేసాడు. ఇంక దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళందరూ 5 అసలు బాబా గుళ్ళలో ఎన్ని హారతులు జరుగుతాయో కూడా తెలీదు. తెలిసి అంటే ఒరే మళ్ళీ ఇది అబద్ధమైతే మనకి ఇబ్బంది అవుతుంది అని తెలీదు, ఏమీ తెలీదు. నిన్న ఒక టీవీ9 ఛానల్లో వచ్చే లైవ్ షోలో రికార్డింగు సాయితత్వ ప్రచారకులకి, ఈ సనాతన ధర్మవాదులకి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు, చర్చా వేదిక. దాంట్లో కూడా అంతే 5 హారతులు. వెంటనే షిరిడి నుంచి మరాఠీ భక్తుడు లేదు 4 హారతులు మాత్రమే చేస్తారు అని చెప్పాడు. అయ్యో మనం దొరికిపోయామే అనుకొని, అది సరే కానీ అయోధ్యలో రామ మందిరానికి అందరూ డబ్బులు ఇచ్చారు, కానీ మరి సాయిరాం అంటున్నారు కదా, మరి సాయిబాబా గారి సంస్థ నుంచి డబ్బులు ఏమి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మళ్ళీ అటొచ్చారు. మళ్ళీ ఆయన మహారాష్ట్ర అని చెప్పాడు, లేదు ₹1 కోటి షిరిడి నుంచి పంపించాము అని. మళ్ళీ వీళ్ళేమంటారు, కోటేనా ఇచ్చేది, సంవత్సరానికి ఇన్ని కోట్లు వస్తుంటే అట్లా. ఇలాగా అనేక రకాల పిల్లి మొగ్గలు వేస్తూ ఉన్నారు పాపం సనాతన ధర్మవాదులు, బాబా వ్యతిరేకులు. కాబట్టి సాయి భక్తులు బాబాగారి మార్గనిర్దేశకంలో నడుస్తూ హిందూ మతంలో ఉన్న చాలామంది కంటే సాయి భక్తులు సనాతన ధర్మ పద్ధతుల్ని, ఆచారాలని చాలా చక్కగా పాటిస్తున్నారు. ఆ విషయాల్ని మీకు తెలియజెప్పాలని ఉపోద్ఘాతంగా ఇంత వ్యవహారం నడిచింది. ఇప్పుడు బాబాగారు వచ్చేసరికి హిందూ దేశంలో, మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, నాగరికత పెరిగిపోయింది, బ్రిటిష్ వాడి ప్రభావం ఎక్కువైపోయింది, ధన ప్రభావం, స్వార్థం ఎక్కువైపోయింది, కొంత కల్చర్లో తేడా వచ్చేసి విందులు వినోదాలు ఎక్కువైపోయాయి, దేవాలయాలకు వెళ్ళడం మానేశారు. దాంతోపాటు కాస్త విద్యా వ్యవస్థ పెరుగుతూ ఉంటే నాస్తికత్వం, హేతువాద లక్షణాలు కూడా వచ్చేసాయి. కాబట్టి దేవాలయాలకు వెళ్ళడం మానుకున్నారు. మన దేశంలో దేవాలయాలు చాలా మూతపడ్డాయి. కొన్ని దేవాలయాలు అసలు దీపారాధన కూడా నోచుకొని పరిస్థితులకు వచ్చాయి. దీనికి హిందూ దేశంలో ఉన్న పేదరికం కూడా ఒకటి కావచ్చు, కరువు కాటకాలు కారణం కావచ్చు, దైవభక్తి తగ్గడం కారణం కావచ్చు. అలా అనేక దేవాలయాల్లో దీపారాధన కూడా నోచుకొని పరిస్థితులు ఉన్నాయి. మనందరం ఆ మాట చాలాసార్లు విన్నాం. ధూపదీప నైవేద్యాలు నోచుకొని దేవాలయాలు ఉన్నాయి, మూతపడిపోతున్నాయి, వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో సాయిబాబా వారు వచ్చారు, వారి అవతారం వచ్చింది. మనకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల గురించే తెలుస్తుంది, దూర రాష్ట్రాలు ఏముందో మనకు అంతగా తెలియదు. బహుశా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే బాబా వచ్చారో బాబా ప్రభావం పెరిగిపోయింది. ఎలా పెరిగింది? మానవుడు నువ్వు ఎంత చెప్పినా సరే, ఏ దేవుడి గురించి చెప్పినా, ఏ ధర్మం గురించి చెప్పినా, ముందు వాడి అవసరాలు తీరాలి, వాడి కష్టాలు తీరాలి, వాడి ఇబ్బందులు తీరాలి, వాడికి మనశ్శాంతి కావాలి. అది ఏ దైవం ద్వారా లభిస్తే, ఏ గురువు ద్వారా లభిస్తే, లేదా ఏ మతం ద్వారా లభిస్తే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు అంతే. వాడిని ఎవరు ఆపలేరు, ఆపడానికి కూడా ఏ చట్టం లేదు. కాబట్టి అసలు దైవారాధనలే ఆగిపోయినాయి, దేవాలయాలే మూతపడ్డాయి. అదే సమయంలో రాముడి గురించి, కృష్ణుడి గురించి, శివుడి గురించి, జగన్మాత గురించి చెప్పేవాళ్ళు లేరు. పీఠాధిపతులేమో పీఠాలు వేసుకొని పీఠంలో కూర్చొని వాళ్ళకున్న ఆస్తుల్ని అనుభవిస్తూ హాయిగా ఉన్నారు. సమాజంలోకి ఎవరు రావట్లేదు. కాబట్టి దైవం గురించి చెప్పేవాళ్ళు, దైవాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పేవాళ్ళు తగ్గిపోయారు, ఎవరు లేరు. ఎవరో ఊర్లలో హరికథలు, బుర్రకథలు ఎప్పుడన్నా ఒకసారి పండగల పబ్బాలకు వచ్చి వాళ్ళు చెప్పిపోతే వినేవాళ్ళు. లేదా మన తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చిన రామాయణ, భారత కథలు వినేవాళ్ళు. అవే మనకు ఆధ్యాత్మికానికి మార్గాలు. కానీ తత్వ ప్రచారకులు, హిందూ ధర్మ ప్రచారకులు సమాజంలోకి లేరు. అలాంటి పరిస్థితుల్లో సాయితత్వం వచ్చింది. సాయిబాబా గురించి సినిమాలు వచ్చాయి, చెప్పేవాళ్ళు వచ్చారు, ఒక మార్గం దొరికింది, ఒక గురువు దొరికాడు. 30-40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం నుంచి ఇలా బాబా తత్వం సమాజంలోకి రావడం,
బాబా గారిని పట్టుకుంటే మన కష్టాలు తొలుగుతాయంట, మన మనశ్శాంతి లభిస్తుందంట, మన రోగాలు తొలుగుతాయంట అని విని బాబా పాదాలు పట్టుకున్నారు. వాళ్ళకి వెంటనే ఫలితం లభించడం జరిగింది. అది 10 మందికి మళ్ళీ వ్యాపిస్తూ సాయి భక్తి విస్తరించింది. అలా సాయిబాబా మందిరాలు కూడా వెలవడం మొదలుపెట్టింది. అంటే రామకృష్ణుల శివ మార్చాదుల గురించి చెప్పేవాళ్ళు కరువయ్యారు. కాబట్టి సమాజంలో సాయితత్వం అనేది ప్రవేశించింది. అప్పుడే అది ఫలవంతమైంది, ఫలితాలు ఇస్తుంది. ఆ ఫలితాలు కూడా మామూలు ఫలితాలు కాదు, అద్భుతమైన ఫలితాలు. భయంకరమైన రోగబాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అవమానాల నుంచి గట్టెక్కడమే కాదు, అనూహ్యంగా వారి జీవితాల్లో మార్పులు వచ్చేసరికి వాళ్ళు ఆనందంతో విపరీతంగా సాయి భక్తిని భక్తులే ప్రచారం చేశారు. అలా సాయి మందిరాలు వెలిశాయి. ఇది అందరికీ తెలిసిన చరిత్ర. దీన్ని అందరూ కళ్ళెదురుగా చూస్తూ ఉంటేనే జరుగుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సాయి భక్తి విస్తరిస్తూ ఉంది. ఆ సాయి భక్తిలోనే అది కేవలం సాయిబాబా 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 అనే భక్తి కాదు. అలా సాయిబాబా సాయిబాబా అనే భక్తి మాత్రం వచ్చుంటే ఈ పాటికి సాయిబాబా అనే ఒక కొత్త దేవుడిగా భావించి కొత్త మతంగా ఏర్పడిపోయేది. ఒక బౌద్ధ మతంలాగా, ఒక జైన మతంలాగా, ఒక సిక్కు మతంలాగా. కానీ బాబా చేసిన మేలు ఏంటంటే ఆయన రాముడిగా, కృష్ణుడిగా, మారుతిగా, దత్తాత్రేయుడిగా దర్శనం ఇవ్వటం వల్ల, సాయితత్వ ప్రచారకులు కూడా బాబాను దత్తస్వరూపంగా ప్రచారం చేయడం వల్ల, ఆయనని ఒక హిందూ సమాజానికి సంబంధించినటువంటి దైవంగా హిందువులంతా భావించి ఆయన్ని రాముడిగా, కృష్ణుడిగా, దత్తస్వరూపంగా, ఆంజనేయ స్వరూపంగా భావిస్తూ అప్పుడు ఇప్పుడు కూడా ఆ భావనలో ఉండబట్టి ఇంకా అందరూ హిందూ సమాజంలోనే ఉన్నారు. హిందూ మత పద్ధతుల్లోనే ఆరాధన పద్ధతుల్ని, సాధనా పద్ధతుల్ని కొనసాగిస్తూ దేవాలయాలు కూడా హిందూ ధర్మంలో నడుస్తున్నాయి. ఇవన్నీ గుర్తించకుండా గుడ్డిగా బాబాను వ్యతిరేకించటం, దానికి ఒక రీజన్ అయితే ఉంది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇతర దేవాలయాల్లో దీపారాధన కూడా నోచుకోలేని పరిస్థితులు ఉంటే సాయి దేవాలయాలు ఒక వెలిగిపోతూ ఉన్నాయి. లక్షల కోట్లతోటి మందిరాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇది చూసి కూడా వాళ్ళకు కన్ను కుట్టింది, వాళ్ళకు బాధేస్తుంది. మరి ఇతర దేవాలయాలు, సనాతన దేవాలయాలు, దేవతల దేవాలయాలు కూడా ఇలాగే ఉండాలి కదా. అయ్యో మన హిందువులు మన దేవతల దగ్గరికి రాకుండా సాయిబాబా అనే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ఆ దేవాలయాలకే వెళ్తున్నారు, ఆ దేవాలయాలకే దక్షిణలు సమర్పిస్తున్నారు, ఆ దేవాలయాలే అభివృద్ధి చెందుతున్నాయి మన హిందువుల డబ్బుతో. కాబట్టి ఎలాగైనా సాయిబాబాకు భక్తుల్ని దూరం చేసి మన దేవాలయాలకు వచ్చేలా చెయ్యాలి అనే ఒక ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది వ్యతిరేకత. ఇది పూర్తిగా బాబా దైవత్వాన్ని, బాబా గురుత్వాన్ని, బాబాలోని గొప్పతనాన్ని వారు గుర్తించలేక కాదు. గుర్తించినా కానీ హిందువులందరూ కూడా సాయిబాబా మందిరాలకు మాత్రమే వెళ్తూ ఇతర దేవాలయాలకు రావట్లేదు ఏంటి? వాళ్ళని ఎలాగైనా సాయి నుంచి దూరం చేస్తే తప్ప మన హిందువులు మన దేవాలయాలకు రారు అని కొన్ని వర్గాల వాళ్ళు ఒకటిగా మారి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి బాధ అర్థం చేసుకోదగిందే. కానీ వారు హిందువులను చైతన్యపరచాలి, హిందూ దేవాలయాలకు రావడానికి వాళ్ళని చక్కగా వాళ్ళ యొక్క మనసుల్ని మళ్లించేలాగా హిందూ దేవాలయాలు కూడా నడపబడాలి, దాని యొక్క అవసరం ఏంటో తెలియచెప్తే చక్కగా హిందూ దేవాలయాలు కూడా వాళ్ళు వస్తారు. అంతేకాని వాళ్ళ మనసును పూర్తిగా విరిచేలాగా అనవసరంగా బాబా గారిని విమర్శిస్తూ చేయడం వల్ల హిందూ సమాజానికి కీడే జరుగుతుంది తప్ప మేలు జరగదు. భవిష్యత్తులో పెద్ద ప్రమాదం వస్తుందేమని నా బాధ. అందుకనే ఇంత ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. సాయి మతం అనేది ఒకటి ఏర్పాటు అవుతుందేమో వీళ్ళు చేసే పనుల వల్ల, మరొక్కసారి హిందూ మతానికి పెద్ద ప్రమాదం జరుగుతుందేమో అనే బాధ. కాబట్టి ఇంతగా చెప్పడం జరుగుతుంది. హిందువులు గురించి మనం ఆలోచించినప్పుడు చూడండి, హిందువులు ఊర్లో ఉన్న దేవాలయాలకు వెళ్ళరు, పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్తారు. శ్రీశైల క్షేత్రం, తిరుపతి క్షేత్రం, కనకదుర్గ క్షేత్రం, కాళహస్తి క్షేత్రం, వాళ్ళకి పెద్ద దేవాలయాలు కావాలి. ఊర్లో ఉన్న దేవాలయాలకి వెళ్ళరు.
అది ఒక మన దౌర్భాగ్యం, బలహీనత. దేవుడు ఎక్కడో పెద్ద పెద్ద దేవస్థానాల్లోనే ఉన్నాడు అనే భ్రమని మన వాళ్ళు కొంతమంది కల్పించారు. ఆ పుణ్యక్షేత్రాల యొక్క ప్రాముఖ్యతను ఎక్కువగా చెప్పేసరికి వాళ్ళ అలా ఆకర్షితులై అక్కడికే వెళ్తుంటారు. ఊర్లో ఉన్న దేవాలయాలు పట్టించుకోరు. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి, ఎందుగెరడందు లేడను సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు అని కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ప్రహ్లాదుడు చెప్పిన శ్లోకం మనందరికీ తెలిసినా కానీ మనం మాత్రం దాన్ని పాటించం. అలా ఏ ఊర్లో ఉన్న దేవాలయాలకు ఆ ఊర్లో ఉన్న భక్తులు వెళ్ళి అక్కడ కానుకలు సమర్పిస్తే ఆ దేవాలయాలు కూడా బ్రహ్మాండంగా నడిచేవి. అలా కాకుండా దూరపు కొండలు నునుపన్నట్టుగా దూరపుగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు మాత్రమే వెళ్తూ ఊర్లో ఉన్న దేవాలయాలను వదిలేశాం. ఈ కాలంలో అయితే ఆ పుణ్యక్షేత్రాలు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు కూడా టూరిజం స్పాట్గా మారిపోవడంతో ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డ హిందూ సమాజంలోని చాలామంది భక్తులు, అందరూ అని అనను, కొంతమంది నిజభక్తులు ఉంటారు, కానీ ఎక్కువ మంది ఎంజాయ్ చేయాలి కాబట్టి ఆ టూరిజం స్పాట్ లాగా వెళ్ళిపోయి దేవుని దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల ప్రదేశాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంకా ఆ క్షేత్రం దాటిన తర్వాత చేయకూడని పనులు కూడా కొన్ని చేస్తూ ఆనందిస్తూ ఇదే భక్తి, ఇదే ముక్తి, ఇదే పుణ్యక్షేత్ర దర్శన అనుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఒక సరైన మార్గనిర్దేశకం చెప్పేవారు లేరు. మన ఊర్లో ఉన్న దేవాలయాలకి మన యొక్క పిల్లలని, మనవళ్ళని వారానికి ఒక్కసారైనా ప్రతి ఒక్క హిందువు గుడికి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పడానికి మనకి ఎవరికి ధైర్యం చాలదు. హిందువులు ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారైనా గుడికి వెళ్తారు అనేది లేదు మనకు ఆచారం. కానీ క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల్ని కూడా తీసుకొని చర్చిలకు వెళ్తారు. ముస్లిమ్స్ తమ పిల్లల్ని తీసుకొని ప్రతి శుక్రవారం నమాజ్కి వెళ్తారు. విచిత్రం ఏంటంటే మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మన పిల్లల్ని తీసుకొని లేదా మనం కానీ ప్రతి వారానికి ఒక్కసారైనా మన ఊర్లో ఉన్న మందిరానికి వెళ్ళాం. వేరే మతం వాళ్ళు మాత్రం బైబిల్ పట్టుకోనో ఖురాన్ పట్టుకోనో వాళ్ళ మత దేవాలయాలకు వెళ్తుంటే చూసి ఏడుస్తాం. మన పిల్లలకి బొట్టు కాటుగా పెట్టి మన హిందూ సంప్రదాయంలో వస్త్రాలు వేసి చూసి ఆనందించం, మన సంప్రదాయాల్ని నేర్పించం. కానీ అవతల వాళ్ళు మాత్రం వాళ్ళ మత గ్రంథాలని పట్టుకున్న, వాళ్ళ మతాచారాలు ఆచరిస్తున్నా చూసి ఏడుస్తాం. మన మత గ్రంథమైన భగవద్గీతని జన్మలో ఒక్కసారి కూడా ముట్టుకున్న పాపాన పోము. కానీ పరాయి మతం వాళ్ళు వాళ్ళ మత గ్రంథాన్ని ప్రతి వారం చంకలో పెట్టుకొని చర్చికి వెళ్తూ అక్కడ ఆ మత గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉంటే చూసి ఏడుస్తాం. మనం మన మత గ్రంథాలకు సంబంధించిన విషయాలని చెప్పగలిగినటువంటి నిష్ణాతులైనటువంటి తత్వప్రచారకుల్ని తీసుకొచ్చి ఊర్లో కార్యక్రమాలు పెట్టించుకొని సత్సంగాల రూపంలో వారి ద్వారా చక్కటి జ్ఞానాన్ని పొందే ప్రయత్నం మనం చెయ్యం. కానీ వాళ్ళు చక్కటి కార్యక్రమాలు భారీగా చేసి, అంత పేదవాళ్ళే కానీ భగవంతుని మీద భక్తి, వాళ్ళ మతం మీద ప్రేమ ఉండడం వల్ల అందరూ డబ్బులు కంట్రిబ్యూట్ చేసి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టి, పెద్ద పెద్ద మైకులు పెట్టి వారోత్సవాల కింద చేస్తూ వాళ్ళ యొక్క భగవంతుని గురించి 10 మందికి తెలియచెబుతూ ఉంటే చూసి ఏడుస్తాం. మనం ఏర్పాటు చేయం, జేబులోంచి పైసా మనం బయటికి తీయం. కానీ మతం అంటే చచ్చే ప్రేమ మనకు, మన దైవాలంటే చచ్చే ప్రేమ. కానీ వారి కోసం పైసా ఖర్చు పెట్టే త్యాగం మనకు ఉండదు. వాళ్ళ యొక్క మతం గురించి, వాళ్ళ దైవం గురించి సిగ్గు, అభిమానం అన్నీ వదిలేసేసి వీధుల వెంట తిరుగుతూ మా దేవుడు గొప్పవాడు అని వాళ్ళ దేవుడు గొప్పతనాన్ని తెలియజెప్తూ ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని 10 మంది తెలుసుకొని తమ దైవాన్ని ఆరాధించేలా చేయడానికి జీవితాలను అంకితం చేసే భక్తులు వాళ్ళకున్నారు. మనం ఆ పని చేయలేం. మనకు సిగ్గు, అభిమానం అయినా మన దేవుడు అంటే మనకు చాలా ప్రేమ, చాలా భక్తి.
మన మతం అంటే ప్రాణాలు ఇస్తాం, మన మతం కోసం, మన దైవం కోసం. కానీ మన దైవాన్ని, మన దైవంలో ఉన్న గొప్పతనాన్ని ప్రచారం చేయడానికి వీధుల్లోకి వచ్చి చెప్పగలిగిన త్యాగం, ధైర్యం, ప్రేమ ఎంతమందికి ఉన్నాయి? ఇంతగా పరమతాల్ని ద్వేషిస్తున్నాం కానీ, ద్వేషించడమే నేర్చుకున్నాం కానీ, మన మతాన్ని ప్రేమించటం, ఆచరించటం, దాన్ని ప్రచారం చేయడం అని నేర్చుకోవట్లే. కాబట్టి ఇతర మతాల్ని ద్వేషించడం వల్ల ఏమీ రాదు. మన మతాన్ని ప్రేమించటం, దాన్ని మనం కూడా వారి స్థాయిలో వారికంటే ఎక్కువ ప్రచారం చేయాలి అనే త్యాగధనులు సమాజంలో వచ్చినప్పుడు మన మతం ఆటోమేటిక్గా నిలబడుతుంది, విస్తరిస్తుంది. ఇప్పుడు ఇస్కాన్ ద్వారా ప్రభుపాదుల వారు చేసింది అదే. ఆయన కృష్ణ భక్తిని వీధుల్లోకి తీసుకొచ్చాడు, కృష్ణ భగవాన్ని వీధుల్లోకి తీసుకొచ్చాడు. సిగ్గు అభిమానం ఏమీ లేకుండా భక్తితత్వంలో మునిగిపోయి కృష్ణుని ప్రచారం చేశాడు, దేశ దేశాలకు వ్యాపింపచేశాడు. కాబట్టి అలా మన మతంలో ఉన్న రాముడి గురించి ఇంతకుముందే చెప్పాను. రాముని గురించి, రామాయణం గురించి చెప్పగలిగితే ప్రపంచంలో ఏ మతాలు నిలబడవు, ఏ దేవుళ్ళు నిలబడరు. కానీ చెప్పేవాళ్ళేరి, అంతా పరమతాల వాళ్ళని చూసి ఏడవడం నేర్చుకున్నాం తప్ప మన రాముడి గురించి తెలుసుకోవడం మనం చేయట్లేదే, కృష్ణుడి గురించి తెలుసుకోవడం చేయట్లేదే, ఆ విధంగా సాధనలు చేయట్లేదే. కాబట్టి అవి చెయ్యాలి. అవి చేసినప్పుడు అది విస్తరిస్తుంది. సాయితత్వం అది మనకు నేర్పిస్తుంది. సాయిబాబా వారిని ప్రేమించిన భక్తులు ఆ విధంగా సాయితత్వాన్ని ప్రచారం చేయడానికి కంకణబద్ధులై, సాయి భక్తిని ప్రచారం చేయడానికి కంకణబద్ధులై, కనిపించిన ప్రతి ఒక్కరికి బాబా గొప్పతనాన్ని చెబుతూ సచ్చరితను వారి చేతిలో పెట్టి, మీ కష్టాలు పోవాలంటే, మీ బాధలు పోవాలంటే, మీ కోరికలు తీరాలంటే బాబా పాదాలు పట్టుకోండి, ఇదిగో ఈ సచ్చరిత్ర పారాయణం చేయండి, దీని ద్వారా మేము అనేక అనుభవాలు పొందాము, మా అనుభవ జ్ఞానంతో చెప్తున్నామని ఇచ్చారు ప్రేమతోటి. అలా విస్తరించింది సాయి భక్తి. కానీ రామభక్తిని అలా విస్తరింపచేసిన సాధారణమైన భక్తులు ఉన్నారా? కృష్ణ భక్తిని అలా విస్తరింపచేసిన సాధారణ భక్తులు ఉన్నారా? అసలు కృష్ణుడంటే వాడికి తెలిస్తే కదా, రాముడంటే వాడికి తెలిస్తే కదా. ఎవరో జై శ్రీరామ్ అంటే వీడు జై శ్రీరామ్ అంటాడు. కానీ ఆ రాముడు జై అని ఎలా అనిపించుకున్నాడు, ఆయన గొప్పతనం ఏంటి అంటే మళ్ళీ మెమ్మెమ్మే అంటాడు. నేను చాలామంది గణేశోత్సవాలు చేసేవాళ్ళని చూశాను. చందాలకు వస్తారు, కూర్చోబెట్టి గణేశ స్తోత్రం ఒకటి చెప్పు అంటే నోరెళ్ళ పెడతారు. గణేశ ఉత్సవాలు చేయడం వచ్చు, డబ్బులు వసూలు చేయడం వచ్చు, ఊరేగింపు చేయడం వచ్చు, ఆనాడు గెంతడం వచ్చు. కానీ గణేశుడు అంటే ఏమిటో తెలియదు, గణేశుని మీద ఒక్క శ్లోకం తెలియదు. కనుక జై శ్రీరామ్ అనేవాడికి రామతత్వం తెలుసా? రాముని మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పద్యాలు, శ్లోకాలు తెలుసా? భక్తి తెలుసా? భక్తి రహస్యం తెలుసా? తెలియదు. కానీ సాయి భక్తులకి తెలుసు. రాముని స్తోత్రాలు తెలుసు, కృష్ణుని స్తోత్రాలు తెలుసు, విష్ణు స్తోత్రాలు తెలుసు, అమ్మవారి స్తోత్రాలు తెలుసు, ఆ స్తోత్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం తెలుసు, ఆధ్యాత్మిక మార్గం తెలుసు, ఆధ్యాత్మిక మార్గంలో సనాతన ధర్మంలో చెప్పినటువంటి నవవిధ భక్తుల గురించి తెలుసు, అష్టాంగ యోగ సాధనల గురించి తెలుసు. ఇవన్నీ బాబా గారు నేర్పించారు సచ్చరిత్ర ద్వారా. సచ్చరిత్రని గుడ్డిగా విమర్శించడం, ముట్టుకోకుండానే సచ్చరిత్ర చదివితే దాంట్లో సనాతన ధర్మం ఎంతగా విస్తరించి ఉంది, సనాతన దైవాల యొక్క గొప్పతనం ఎంతగా చెప్పబడింది. దానివల్ల కదా బాబా భక్తులై ఉండి కూడా సాయి భక్తులు ఈనాటికి సనాతన ధర్మంలో ఉండి రాముడిని, కృష్ణుడిని, శివపరమాత్మని, జగన్మాతని, గణేశుణ్ణి, ఆంజనేయ స్వామిని సనాతన ధర్మంలో ఉన్న చాలామంది కన్నా గొప్పగా ఆరాధిస్తూ ఉన్నారు. సనాతన ధర్మంలో విభూతి ఎంతమంది పెట్టుకుంటారు? సనాతన ధర్మంలోనే శైవులు, వైష్ణవులని రెండు ప్రత్యేకమైనటువంటి మార్గాలు, పద్ధతులు ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఆ రెండు మతాలుగా కూడా వ్యాపించిపోయాయి. చాలామంది శైవ భక్తులు వైష్ణవారాధన వ్యతిరేకిస్తారు, చాలామంది వైష్ణవారాధకులు శివభక్తిని వ్యతిరేకిస్తారు. మనం వాళ్ళని వదిలేసేస్తే, ఆదిశంకరాచార్యులు కనుక రాకపోయి ఉంటే వదిలేస్తే ఈ పాటికి వాళ్ళు హిందూ ముస్లింల కంటే ఎక్కువ తనుకునేవాళ్ళు. అది మన గొప్పతనం. అది శంకరాచార్యుల పుణ్యమని అది ఆగిపోయింది. భవిష్యత్తులో అవి కూడా వచ్చినా రావచ్చని భయం వేస్తుంది. ఎందుకంటే మనస్తత్వాలు మారిపోయాయి. సాయిబాబా లాంటి సత్పురుషుల్ని ద్వేషించే స్థాయికి వెళ్ళిన ఈ మనస్తత్వాలు రేపు
శివకేశవుల ద్వేషాన్ని మళ్ళీ సృష్టిస్తారు. సరే, జరగబోయేది మనం ఆపేది ఏముంది కానీ. కనుక సనాతన ధర్మంలో విభూతి ధారణ చాలా గొప్పది. వైష్ణవులు విభూతి పెట్టుకుంటారో లేదో తెలియదు, చాలామంది పెట్టుకోరు. వాళ్ళు తిలకధారణ చేస్తారు, 3 నామాలు 8 నామాలు పెడతారు. కానీ బాబా భక్తులు అందరూ విభూతి పెడతారు. విభూతి సంప్రదాయం మన సనాతన ధర్మంలో అతి గొప్ప సంప్రదాయం. అదొక్కటే కాదు, తిలకధారణ చేస్తారు. అంటే శివకేశవులు ఇద్దరినీ సమానంగా ధరిస్తారు. అంత గొప్ప ఆచారాన్ని సాయినాథుల వారు నేర్పించారు. బాబాగారు వచ్చిన తర్వాత మందిరాలకు వెళ్ళడం నేర్చుకుంది హిందూ సమాజం. గురువారం రాగానే తండోపతండాలుగా మందిరాలకు వెళ్తారు. హిందువుల్లో ఇందాక చెప్పాను, హిందువుల్లో ఎంతమంది వారానికి ఒక్కసారైనా మందిరానికి వెళ్తారు అంటే ఒక్క సాయి భక్తులు మాత్రమే మందిరానికి వెళ్తారు. మిగతా వాళ్ళు 10% వెళ్తారో 1% వెళ్తారో నాకు తెలియదు. పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్తారు, అది వేరే విషయం. ఊర్లో ఉన్న మందిరాలకు వెళ్ళరు. కానీ ఊర్లో ఉన్న మందిరాలలో సాయి మందిరానికి మాత్రమే వెళ్తారు హిందువులు. అంటే హిందువులకు మందిరాలకు వెళ్ళడం నేర్పించాడు సాయిబాబా. తిలక ధారణ నేర్పించాడు, విభూతి ధారణ నేర్పించాడు. అలాగే హిందూ మత గ్రంథాలను పారాయణం చేయడం అనేది ఏనాడో మర్చిపోయిన హిందూ సమాజాన్ని సచ్చరిత్ర రూపంలో హిందూ ధర్మాల్లో చెప్పబడిన, సనాతన ధర్మంలో చెప్పబడిన భారత భాగవత రామాయణ గ్రంథాల్లో చెప్పబడిన ధర్మాలను సచ్చరిత్ర ద్వారా తిరిగి పారాయణం చేసే గొప్ప హిందూ పద్ధతిని, సనాతన ధర్మ పద్ధతిని నేర్పించాడు. ఎప్పుడు చెప్పినట్టుగానే ఆ తండ్రి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలకు వెళ్ళాలంటే భయపడే అనేక మంది క్రింది తరగతి వాళ్ళు సాయిబాబా మందిరాలకు నిరభ్యంతరంగా వెళ్తూ ఆనందిస్తూ ఉండటం వల్ల మత మార్పులు కూడా అయిపోయినాయి. ఈ రకంగా సాయినాథుల వారు హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాడు. అదే సందర్భంలో హిందూ ముస్లింలు ఇద్దరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలి, మత విద్వేషాలు వదిలేయాలి అనే ఒక లక్ష్యంతో వచ్చాడు. కాబట్టి హిందూ మత ధర్మాల్ని, ముస్లిం మత ధర్మాల్ని రెండింటినీ ఆచరింపచేస్తూ ఆయన జీవన ప్రయాణం సాగించాడు. ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు, శక్తిగా మారిపోయాడు. ఆయన మార్గాన్ని అనుసరిస్తే సమాజానికి, ప్రపంచానికి శాంతి లభిస్తుంది. కానీ ఆయన మార్గాన్ని కూడా తప్పుపడుతూ ఆయన్ని కూడా, అంటే ఆయన శరీరంలో ప్రకటమైనప్పటి నుంచి, చిన్నతనం నుంచి శరీరం వదిలిపెట్టే వరకు ఒక్క పైసా కూడా ఆశించకుండా, సంపాదించుకోకుండా చివరి వరకు భిక్షక వృత్తి మీద ఆధారపడి చినిగిన కఫిని ధరించి తలుపులు తాళాలని పాడుపడిన మసీదులోనే జీవిస్తూ ఎటువంటి స్వామీజీ వేషాలు వేయకుండా, ఎటువంటి వైభోగాలకు వెళ్లకుండా సంపూర్ణ వైరాగ్యంతో జీవించిన ఆ పరమ సాధు సత్పురుషుని కూడా ద్వేషిస్తూ, విమర్శిస్తూ హిందూ సమాజానికి తీరని ద్రోహం చేయాలని చేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి విజ్ఞప్తి, బాబా జోలికి, బాబా భక్తుల జోలికి వచ్చి హిందూ సమాజానికి మరోసారి ప్రమాదం తీసుకురావద్దని కోరుతున్నాను. ఓం శ్రీ సాయిరాం.